సో దానికంటే ముందు మా తరుణ్ భాస్కర్ గారు, మా ఓంకార్ నాయుడు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు హీరోగా మారి ఓం శాంతి 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 అంటూ మనందరినీ జనవరి 30 తారీఖున పలకరించబోతున్నారు. లాస్ట్కి హీరోనే మాట్లాడుతుంది, అది కరెక్టే. అది ఏది మారలేదు, హీరోనే లాస్ట్కి మాట్లాడుతుంది కూడా. ఫంటాస్టిక్. వన్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను థ్యాంక్ యూలు చెప్పిన అంటే అందరికీ పేర్లు గుర్తుంటాయి, ఎందుకంటే టీజర్ ఈవెంట్లో కూడా ఇన్నే థ్యాంక్ యూలు చెప్పిండు. సినిమా ఆడిందా ఆడలేదా, ఇది ప్రీ రిలీజా, థ్యాంక్ యూలు చెప్తానే ఉన్నాడు సజీవ్. ఇప్పుడు కూడా థ్యాంక్ యూలు చెప్తున్నాడు, అందరికీ పేర్లు గుర్తుండిపోతాయి. ఇక సక్సెస్ మీట్లో మీరే ఆడియన్సే బయటకు వచ్చి నందు థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ, తరుణ్ థ్యాంక్ యూ అని చెప్తారు. బట్ దట్ ఈస్ జస్ట్ ద వే హీ ఈజ్. సజీవ్ ఈజ్ ఆల్ హార్ట్. గోదావరి నుంచి వచ్చిన, ఐ మీన్ ఫ్రమ్ దట్ ఏరియా, అట్లాంటి మనుషులు ఎట్లుంటారంటే సజీవ్ని చూసి చెప్పొచ్చు అనమాట. ఉత్తముడు అంటే హీఈస్ బేసిక్లీ సచ్ అ నైస్ పర్సన్ బై హార్ట్. ఇంకోటి ఏంటి అంటే, నేను పొగుడుతా అనేసి నువ్వు వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావేమో, సావా కొట్టిండు సజీవ్. సజీవ్ అంటే ఏంది అంటే సజీవంగా ఉండే మనిషి, కానీ పక్కనోడిని సావ కొట్టేదని నాకు ఇప్పుడే తెలిసిందనమాట. షూటింగ్ అప్పుడు ఎంత చాదస్తాం అంటే, నేను అక్కడ డైలెక్ట్ మంచిగా మాట్లాడుతున్నా అని మీరు ట్రైలర్లో చూసి మెచ్చుకునే దాంట్లో 70-80% మొత్తం అంతా సజీవ్ ఇంకా వినోద్ గారు. ఈయన చాదస్తాం అంటే ఆయనకి చాదస్తాం అనమాట. ఆయన ఒక ల్యాప్టాప్ పట్టుకొని కార్పొరేట్ జాబ్ చేసుకుంటూ ఆ మైక్ అక్కడ పెట్టి హోల్డ్ ఆన్ ప్లీజ్, ఎరా అనాలి, ఎరా అని ఇట్లా ట్యూన్ చేసి, మరి నాకు రాత్రి నిద్రలో కూడా ఇట్లా చేపలు తినే ఫ్లేవర్ వచ్చేసింది, నాకు అంత గోదావరి అయిపోయింది అనమాట బికాస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఐ ఓ ఆల్ ద సక్సెస్ ఆఫ్ దట్ క్యారెక్టర్ టు దీస్ గైస్. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎనీబడి స్పెసిఫిక్లీ అని అనుకుంటున్నాను. నందు, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. నేను చూసిన రఫ్ కట్లో కూడా నాకు అర్థమైపోయింది ఏంది అంటే, ఒక క్రియేటివ్ ఇండివిజువల్ ఎటువంటి బాక్స్లో పట్టడానికి వీలు లేదు. ఆయన ఏ పని చేసినా కానీ ఇట్స్ గోయింగ్ టు లీవ్ అ మార్క్. దానికి నిదర్శనం నందువే. ఐ థింక్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. చూడండి, అది ఈజ్ నాట్ ఈవెన్ ఏబుల్ టు టేక్ దట్ ప్రైజ్. నేను 35 చూడలే కాబట్టే కదా ఇదంతా. ఇంకా అమ్మతోటి నేను 35 చూడబోతున్నా, ఎట్టి పరిస్థితిలో చూస్తా. ఈ యాక్టింగ్ అయిపోయినాక రేపు డైరెక్షన్ ఉంది, ఆ డైరెక్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని అమ్మతో చూస్తా సినిమా తప్పకుండా. ప్రొడక్షన్ డిజైన్ వైజ్ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్ విష్ణు. శివ గారు, డైరెక్షన్ టీం అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. నేను చాలా క్రిప్ చేసినాను డైరెక్షన్ టీమ్ని. అన్నిటికీ ఒక నవ్వు వచ్చి, షెడ్యూల్ అయితే అట్లనే ఉంటుంది సార్ అన్నాడు. ఆ నవ్వు, ఆ షెడ్యూల్ ఏ టైంలో చెప్పినాడో కానీ, నా ఈ నగరానికి ఏమైంది టు షెడ్యూల్ అంతా ఇట్లా అవుతుంటే నేను ఒక్కసారి వెనకాల చూస్తే ఈయన శివగారు ఉన్నారు. షెడ్యూల్ బాగా అవుతుందా సార్, నువ్వు తిట్టున్న తిట్లు కోసమే అయ్యా. బట్ నో, దే వర్ వెరీ స్వీట్, దే హ్యాండిల్డ్ మీ రియలీ వెల్. ఐ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ టీమ్ హ్యాడ్ గివెన్ మీ అ లాడ్ ఆఫ్ సపోర్ట్ as well. అది కాకుండా అసలైన స్టార్ ఈ సినిమాలో అందరూ, దేర్ లాడ్ ఆఫ్ హీరోస్ ఇన్ ద ఫిల్మ్. ఒక హీరో అంటే ఒక కోహినూర్ వజ్రం ఈ సినిమాకి ఎవరు అంటే భరద్వాజ్ అండ్ జయక్రిష్ చేసిన ఆ పాట. ఐ థింక్ ఎట్లా ఇది అడ్రస్ చేద్దామో, చాలామంది దీన్ని ఇప్పుడు ఏదో మనం ఫ్రీగా ఒక స్టోరీ తీసుకొని చేస్తున్నామేమో అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆథెంటిక్గా వాళ్ళ దే పుట్ దేర్ ఫస్ట్ స్టెప్ ఫార్వర్డ్ అండ్ దే డిడ్ ద బెస్ట్ అనమాట. అయినా కానీ మనం ఇప్పుడు ఆన్లైన్ ఏమైనా అన్నా కానీ ఫీల్ అవుతాం కాబట్టి ఎట్లా మనం స్లాప్ బ్యాక్ ఇవ్వాలి అంటే, ద బిగ్గెస్ట్ స్లాప్ వాజ్ దేర్ సాంగ్. ఇంతకంటే ఒరిజినల్ ఒక తెలుగు పాట ఒక ఇట్లాంటి సినిమాలో రాదు. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టు టాక్ ఎనీథింగ్ మోర్ అబౌట్ ఇట్ అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఐఎమ్ ఆనర్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ 100%. దాని తర్వాత ధీరజ్, స్టేజ్ మీద ఉన్నావు కాబట్టి చెప్తున్నా, ధీరజ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఆల్ ది యాక్టర్స్, బిందు గారు, ధీరజ్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ ఎస్ వెల్, బ్రహ్మాజీ గారు, వాళ్ళకి ఆ పాత్ర ఎంతవరకైతే రాసినారో ఎంతవరకైతే వాళ్ళు చేయాల్సి వచ్చిందో దాంట్లో 100 out of 100 ఇచ్చేసినారనమాట. ఐ వాజ్ జస్ట్ వాచింగ్ దెమ్ ఇన్ ఆ. వీళ్ళందరితోటి నేను ఆల్రెడీ పనిచేసి ఉన్నా, సో ఐ హ్యావ్ అబ్సల్యూట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. ఐ ఆల్వేస్ బో డౌన్ టు దెమ్. ధీరజ్ కూడా హీస్ సచ్ అ గుడ్ ఫిల్మ్ మేకర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటివ్లీ ఇన్క్లైన్డ్. ఇప్పుడు చాలామంది అన్నారనమాట క్లారిటీ లేదు, ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఫ్లోలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఏ రోజైతే నేను ఇది చేస్తున్నా, నేను ఇదే అని ఎప్పుడైతే కిరీటం వేసుకుంటావో దేవుడు కిందున్న కార్పెట్ ఇట్లా ఒక్కసారి గుంజి చూపిస్తాడు దేవుడు ఎవడో అని చెప్పి.
సో అందుకనే ఏ ఫ్లో వస్తే ఆ ఫ్లోలో కొట్టుకోవడమే కానీ మన వల్ల చేసేది ఏం లేదు. వీలైతే సాయం చేయాలి, వీ హ్యావ్ టు డూ అవర్ బెస్ట్, అండ్ దట్స్ వాట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. దర్ ఆల్ క్రియేటివ్ ఇండివిజువల్స్. పేరుకి ఒక టైటిల్ పడాలి కాబట్టి వేస్తున్నాం, కానీ వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు వచ్చినా వీళ్ళందరి దగ్గర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ కానీ, మాట కానీ, ఆట కానీ, పాట కానీ, సినిమా కానీ వస్తుంది అన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ క్రియేటివ్లీ ఇన్క్లైన్డ్. అంతగా తప్పితే ఏముండదు ఈ సినిమా ఇండస్ట్రీలో. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ ఆల్ మై ENE బాయ్స్. వాళ్ళు వచ్చినారు. వాళ్ళు ఎందుకు వచ్చినారంటే షూటింగ్ ఉందని చెప్పిన అందుకని వచ్చి ఉంటారేమో. వాళ్ళు సినిమా రిలీజ్ అని చెప్పలేదు, ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తీసుకొని వచ్చినాం. బట్ ఐఎమ్ heartfully thanking them. I'm enjoying the process with the boys. It feels like home again. And Srinath, you feel like long lost family. Thank you for being Karthik. I absolutely adored watching you in ENE 2. It's going to be amazing for sure. And the biggest hero, one more big hero right now, I should thank the AHA team. ఒక సినిమా ప్రమోషన్కి వచ్చి ఒక OTT సబ్స్క్రిప్షన్ ఉన్నా కానీ థియేటర్లో చూడండి అనడం అనేది గొప్ప విషయం కదా. థియేటర్లో ఇంకా రిలీజ్ అవ్వకుండా ఓటీటీ పర్సన్ స్టేజ్ మీదకి పిలవడం ఎంత గట్స్ ఉండాలి. ఇదే చూడండి. దిస్ ఇస్ ద camaraderie and this is the healthy relationship that we are fostering. Thank you so much, sir. I appreciate your courage and honesty and all of that. And అది కాకుండా Princey, thank you so much for transforming the entire cinema, making it very authentic. ఎక్కడ ఫ్రేమ్లో మనం చూసుకున్నా కానీ there's a lot of work by the costume and the art department. Princey, hats off to that. And Bala Saumitri is a fantastic person. He's like a brother to me. He's extremely hardworking and he's doing a lot of projects. ENE 2lo kuda he's a big part of our thing. So it feels like home ground. Oka family andaram kalsi we're making a film ani. I totally గివ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ దే ట్రేడ్ మార్క్. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ సినిమా చేసినా కానీ అద్భుతంగా చేస్తానని నమ్మకం నాకు ఉంది ఫ్యూచర్లో కూడా. సో ఐ థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ దెన్ సృజన్ ఈజ్ మై జూనియర్ ఫ్రమ్ స్కూల్. నాకు ఎప్పుడు సృజన్ని చూసినా కానీ ఆ ఫీలింగే ఉంటుంది ఎందుకో. నాకు సృజన్ ఈజ్ మై జూనియర్ ఫ్రమ్ స్కూల్, అది ఎందుకో ఒక గర్వంగా నేను చెప్పుకుంటాను అనమాట. ద వే హీస్ కమ్ అప్ ఇన్ లైఫ్, ఒక జాబ్ చేసుకుంటూ ఒక ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ US నుండి సినిమా అంటే పిచ్చితోటి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా డబ్బులు పెట్టడం ఈ టైంలో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఐ థింక్ ఐ కెన్ సే ద సేమ్ ఫర్ అనూప్ సార్ అండ్ వివేక్ సార్ ఎస్ వెల్. ఈ టైంలో ఒక OTT అన్స్టేబుల్గా ఉంది అంటే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో ఏందో ఒక గ్యారంటీ లేదు. ఆడియో రైట్స్ సిచ్యువేషన్ కూడా మనకు తెలియదు. ఏ సినిమా ఎప్పుడు ఆడుతుంది ఎట్లా ఆడుతుంది అని తెలియదు. ఒక ట్రైలర్ చూసి అంచనాలు వేసే టైంలో ఉన్నాము. ఒక గ్యారంటీ లేని టైంలో ప్రొడ్యూసరే హీరో. సో ఐ రియలీ గివ్ మై హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో ఇంతమంది హీరోల మధ్యలో నేను చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్నే, అది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దానికంటే లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ అండ్ ఆల్సో విష్ ఈషా మీరంటే నాకు చాలా ఇష్టం. ఈషా, ఐ రియలీ అడ్మైర్ హర్, ఐ అడోర్ హర్ అ లాట్. నాకు కాస్టింగ్ చేసేటప్పుడు కూడా నెట్ఫ్లిక్స్ రాములా చేసేటప్పుడు కూడా ఐ రియలీ వాంటెడ్ సంబడి లైక్ హర్. ఇన్ఫ్యాక్ట్ ఐ వాస్ ట్రయింగ్ టు అప్రోచ్ ఈషా యాజ్ వెల్, కాకపోతే ఆమె వేరే ఆంథాలజీలో షీ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఈషా ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాంతి 100%. ఎందుకంటే ఆమె జర్నీ ఏదైతే ఉందో చాలామందికి తెలియదేమో కానీ ఆమె ఎక్కడా చెప్పలేదు. షీ ప్రిఫర్స్ సైలెన్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ హూ ఆర్ ఫైటింగ్ దే ఆర్ మోస్ట్లీ సైలెంట్. వాళ్ళు డప్పు కొట్టుకోరు, అందుకనే వాళ్ళందరూ శాంతి. అంటే దే ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సైలెన్స్. ఆ రెసిలియన్స్ ఏదైతే ఉందో అది ఐ ఓన్లీ సీన్ దట్ ఇన్ ఈషా. ఎటువంటి క్రిటిసిజం వచ్చినా, ఎటువంటి మాటలు మాట్లాడినా, ఇప్పుడు ఆన్లైన్ ఎట్లా అయిపోయిందంటే ఒక వార్ ఫీల్డ్ అయిపోయింది. నోటికి వచ్చినట్టు మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వచ్చే వరకు, ఎస్పెషల్లీ తెలుగు అమ్మాయిలు ఆ కన్సర్వ్డ్గా ఉండాలి, రిజర్వ్డ్గా ఉండాలన్న దాని నుంచి బయటికి రావడం, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ పర్ఫామ్ చేయడం,
టు టేక్ ఎవ్రీథింగ్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, గో బ్యాక్ హోమ్, కన్విన్స్ ఫాదర్స్, కన్విన్స్ హస్బెండ్స్. దానికి శ్రవంతి గారు లాంటి మనుషులకి, ఈషా లాంటి లేడీస్కి హ్యాట్స్ ఆఫ్, అండ్ దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ అబౌట్. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ, ఒక చిన్న ఇంటర్వ్యూ పోయినా కానీ నేను చూస్తుంటా, ప్రెఫరెన్స్ నాకు ఇస్తారు. ప్రెఫరెన్స్ ఎప్పుడు హీరోకి ఇస్తారు. సార్ ఓకేనా, సార్ మీరు ఓకేనా, ఓకే ఓకే, దాని తర్వాత హీరోయిన్ ఎప్పుడు కానీ ఇప్పుడు నుంచి మారాలండి అది. మా సినిమాకి హీరో మేమందరం కాదు, మా సినిమాకి హీరో ఈషా. సో కొంచెము ఆ మైండ్ సెట్ని మార్చాలి. దానికోసమే ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం నాకుంది. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్తారన్న నమ్మకం కూడా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారన్న నమ్మకం ఉంది. గో వాచ్ దిస్ ఫిల్మ్, యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వాట్ అ బ్యూటిఫుల్ అండ్ ఫంటాస్టిక్ స్పీచ్ తరుణ్ భాస్కర్ గారు.